ప్రభువైన యేసు క్రీస్తు మాటల్లో శక్తి ఉంది, ఆయన దృష్టిలో శక్తి ఉంది, ఆయన స్పర్శలో శక్తి ఉంది, ఆయన పాదముద్రలో వేలిముద్రల్లో శక్తి ఉన్నది. ఈ ఉదయకాలం ఒక మాట మనం చదువుతున్నాం. యోహాను శుభవార్త 11వ అధ్యాయం 43వ వచనంలో ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, బేతని అనే గ్రామంలో ఒక సాధారణమైన కుటుంబం, మరియా, మార్తా, లాజరు చాలా పేద వర్గానికి సంబంధించిన వారు. అయితే అటు సైడ్ వెళ్ళేప్పుడల్లా యేసు ప్రభు అక్కడ విశ్రాంతి తీసుకునేవారు. బేతని అనగా విశ్రాంతి గృహం అని కూడా. అయితే లాజరు అంటే ప్రభువుకి ఇష్టం. లాజరు రోగి అయి ఉన్నాడని ఒక కబురు పెడితే ఆయన రాలేదు. లాజరు మరణించిన తర్వాత 4వ దినం ఆయన పిమ్మట ఆయన వచ్చాడు. ఎందుకంటే ఆ దినాల్లో 4 రోజుల వరకు వారు నిజంగా చనిపోయారని నిర్ధారించలేం కనుక ఆయన అప్పుడు వచ్చారు. ఇంటిలో మరియా, అయ్యా నీ ఉంటే నా యొక్క సహోదరుడు చనిపోయి ఉన్నాడు అని. అలాగే మార్త, అయ్యా నీ ఉంటే నా సహోదరుడు చనిపోయి ఉన్నాడు అని. అలాగే కుటుంబ సభ్యులు, అయ్యా నువ్వు ఆలస్యం చేయకపోతే ఆయన బ్రతికేవాడు, ఈ రోజున నీకు పరిచర్య చేసేవాడయ్యా. ప్రభు హృదయంలో సమస్తము నెరిగినవాడు. ఆలస్యం అని ముందని ఆయనకి లేదు, ఏ పరిస్థితి అని ఆయనకి లేదు. ఎటువంటి మరి సమయంలో అయినా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఆయన సరిచేయగలిగిన సమర్థుడు కనుక వెంటనే సమాధి దగ్గరికి వెళదామన్నారు. ఎవరైనా దూర ప్రదేశం నుంచి వచ్చినప్పుడు మామూలుగా సమాధి దగ్గరికి వెళ్తారు కదా, ఎక్కడ పెట్టారండి అంటారు కదా. వెళ్ళినప్పుడు ఆ రకంగా అడుగుతున్నారులే అని వాళ్ళు వెళ్ళారు. అయితే ఆయన ఆ పెద్దలతో మాట్లాడలేదు, యాజకులతో మాట్లాడలేదు. ఆ యొక్క ఆ యొక్క మరి యూదుల ఆచార ప్రకారం వారెవరితో మాట్లాడకుండా ఆయన ఆ యొక్క ఆకాశం వైపు తేరి చూచాడు. తర్వాత ఆ యొక్క సమాధిలో పెట్టబడిన లాజరుతో మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు 3 రోజులు అయిపోయింది, 4వ దినం ఆయన ఎవరితో మాట్లాడలేదు. అనగా ఆ యొక్క 4 రోజుల్లో ఆయన మరి డీకంపోజ్ అయిపోయి చాలా దుర్వాసన కూడా వచ్చే పరిస్థితి. ఆయనను ఆయన లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పాడు. ఆయన స్వరం గట్టిగా కట్టిన సమాధిలో నుంచి వెళ్ళి లోపల ఒకవేళ డీకంపోజ్లో ఏ స్థితిలో ఆ లాజరు ఆ యొక్క మరి అవయవాలు ఉన్నాయో, ఆ యొక్క మరి తన యొక్క బాడీ ఉన్నదో మనకైతే తెలియదు, కానీ ఆ డీకంపోజ్ ఆ యొక్క స్థానంలోకి వెళ్ళి ఆ యొక్క మాటలు ఆయన్ని సరిచేసి ఆయన్ని బయటికి, ఎందుకంటే అది ఒక దాని సమాధి మీద ఉన్న రాయి తీసివేశారేమో, బయటకు వచ్చేసాడు. మిగతా వారికి భయంగా ఉంది, అమ్మో ఎవరో అని. కానీ ఆయన కట్టబడిన ప్రేత ఆ యొక్క కట్లు తీసివేయగా అక్కడి నుంచి ఒక్కసారిగా దూకి మనుషుల్లోకి వచ్చేసాడు. దేవుని స్తోత్రం.
వారికి ఆశ్చర్యమైంది. ఈయనెవరయ్యా, ఇంత 4 రోజులు సమాధిలో ఉండిన వారిని అతనితోనే మాట్లాడి బయటికి తీసుకొచ్చాడు. కాబట్టి ఆయనకి శక్తి ఉంది, ప్రభావం ఉంది, మహిమ ఉన్నది. 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈరోజు కూడా ఆయన మాట ఎవరైతే వింటారో, ఆయన పంపిన తండ్రి యందు ఎవరైతే విశ్వాసం ఉన్నారో నిత్య జీవము కలిగిన. 25 మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచూ ఉన్నది. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచూ ఉన్నది. అక్కడ 4 రోజులు సమాధిలో ఉన్న లాజరు విన్నాడు. అయితే ప్రపంచంలో కోట్ల మంది మృతులు ఉన్నారు. ఒకానొక దినంలో ఆయన తిరిగి రానై ఉన్నాడు. ఆయన అదే స్వరమును ఆయన బోర స్వరం ఊదగా ఆ యొక్క సమాధులు ఉండిన వారందరూ దిగ్గుమంటూ లేచి వారు ఎంతో మరి ఆ యొక్క మరి గొప్ప వారు ఎక్కడ లేని మందగా, ఎక్కడ లేని ప్రవాహంగా వారు బయటకు వస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. సమాధుల్లో ఉండిన వారందరూ కూడా, నిద్రించిన వారందరూ కూడా వారు లేస్తారు. అయితే కొంతమంది నిత్య జీవముని కొరకు లేస్తారు. మిగతా బ్యాచ్ అప్పుడే లేవరు. వారు నిందపాలంటే వారు నరకములోనికి పాత్రలు కనుక అక్కడికి వెళ్ళటానికి వారు లేస్తారు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉంటుంది. వాళ్ళ జీవితకాలము వారు అగ్ని ఆరదు, పురుగు చావదు అనే స్థితిలో వారు ఉంటారు. ఆ కాలంలో సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దము వింటారు. మేలు చేసిన వారు, జీవ పునరుద్ధానం అనగా రక్షించబడిన వారు, పాపాలు ఒప్పుకున్నవారు, ప్రభువుని అంగీకరించిన వారు, పశ్చాత్తాపడిన వారు, బాప్తిసం తీసుకుని మందిరంలో ప్రవేశించిన వారు, సాక్షులుగా ఉండిన వారు, మలిన జీవితం మానివేసిన వారు, జీవ పునరుద్ధానం కీడు చేసిన వారు తీర్పులకు రావు. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతో గతించను, ఇదిగో క్రొత్తవే. ఈనాడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆ గొప్ప కృప ప్రభు ఇస్తున్నారు కనుక అధికారం కలిగిన వాడు. ఆయన మాటలు ఇంకా మనం చూడబోతున్నాం. కొద్దిగా ఆయన మాటలు విన్నాం. ఆయన మాటలు చదివితే అవి మనకు తగులుతూ ఉంటాయి. ప్రతి ఉదయం ఆయన మాటలు చదువుతూ ఉంటుంటే వాటి వలన మనకు మేలు కలుగుతూ ఉంటాయి. మన శరీరాన్ని అవి ఇంకా ఎక్కువగా బలపరుస్తూ ఉంటాయి, మన ఆత్మను బలపరుస్తూ ఉంటాయి. దేవుడు ఈ మాటలు దీవించి ఈ ఉదయకాలం ఆశీర్వాదకరంగా నిన్ను నింపును గాక. ఆమేన్. పరిశుద్ధ ప్రేంగల పరలోక తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు. ఆశ్చర్యకరుడు, అద్భుతాలు జరిగించే దేవుడు, ఎంతైనా నమ్మదగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. నీ మాటల్లో శక్తి ఉంది, నీ మాటల్లో ప్రభావం ఉంది, నీ మాటల్లో అద్భుతం ఉంది. 5 రొట్టెలు 2 చేపలని 5,000 మందికి పెట్టావు. అంత గొప్ప శక్తి ఉంది. ఆ కార్యం మా పట్ల జరిగింది. యేసయ్య పరిశుద్ధ నామములోనే అడిగి ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.